పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు స్వర్ణం సాధించి పెడుతుందనుకున్న స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్పై అనర్హత వేటుపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపిందని వార్తా సంస్థ ANX వేదికగా వెల్లడించింది. ఊహించని పరిణామం ఇండియాకు షాక్ గా మారింది. అయితే బరువు తగ్గడానికి రాత్రంతా శ్రమించిన వినేష్ ఫోగాట్ అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్తో ఆసుపత్రిలో చేరారు. వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడడంపై భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్, మీరు దేశానికి గర్వకారణం, ప్రతి భారతీయునికి స్ఫూర్తి. మీకు తగిలిన ఎదురుదెబ్బ మమ్మల్ని బాధిస్తుంది. ఈ సవాళ్లను ఎదురొడ్డడం మీ స్వభావం. మీరు బలంగా తిరిగి రండి. భారత ప్రజలు మీ వెంటే ఉంటామని ఫోగాట్కు ధైర్యం చెప్తూ ఎక్స్లో ట్వీట్ పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది హైకోర్టు. వైఎస్ జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వొచ్చుగా అంటూ ప్రశ్నించింది. అలాగే జామర్ సంగతిని కూడా చూడాలంటూ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి విషయం చెప్పాలని ఏజీని ఆదేశించింది హైకోర్టు. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు. చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా నాయకులైనా చివరకు మోసపోవాల్సిందేనన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశమయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బొత్స గెలుపుపై వారికి దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలతో గెలవాలని టీడీపీ చూస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉందన్నారు. అయినా చంద్రబాబు తమ అభ్యర్థిని పోటీ చేయిస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట జగన్ తప్పరని, మోసం చేయటం రాదన్నారు. మదనపల్లిలో రికార్డులు తగలబడితే తమపై నిందలు వేసి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తప్పుడు ఆరోపణలు చేసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారన్నారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు పెద్దిరెడ్డి. హామీలు నెరవేర్చలేకనే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎగువను కురుస్తున్న వర్షాలకు పాల్వంచ, కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 కాగా ప్రస్తుతం 404.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు ఓపెన్ చేసి 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సభ్యుల బలం లేకపోయినప్పటికీ డబ్బులు ఎరగా చూపించి కూటమి నేతలు కార్పొరేటర్లు కొనుగోలు చేసే క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా, ఎలాంటి సంస్కృతులు తీసుకొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలుపు తమదేనని అంటున్నారు. నెల్లూరు జిల్లా గంగిరెడ్డిపల్లిలో ఉదయగిరి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె అంజయ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. విలీన మండలాల్లో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో విఆర్పురం నుంచి ఇతర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు దేవీపట్నం మండలం రావిలంక వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వెనగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాములూరు వద్ద కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో నందిగామ, వీరులపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచికర్ల మండలంలో లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో బ్యారేజీకి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో మొత్తం 70 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొద్ది రోజులుగా శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా లోటస్ పాండ్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మొక్కలు నాటారు. ఇవాళ 25 చెరువుల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా మొక్కలు ఎంతో దోహదపడతాయన్నారు.
హైదరాబాద్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడ ఝుళిపిస్తోంది. మొదటి దశలో ఆక్రమణలకు గురైన చెరువులను దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా చింతల చెరువు, దేవేంద్రనగర్, గాజుల రామారం చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో నిమగ్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 190కి పైగా చెరువులు ఉన్నాయి. అలాగే హెచ్ఎండిఏ పరిధిలోనూ వందలాది చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వాటికి సంబంధించిన లెక్కలు ఇప్పటికే హైడ్రా వద్దకు చేరాయి. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు న్యాయవాదులు. సిరిసిల్ల, జనగామ కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. చట్టాలను, న్యాయాలను గౌరవించాల్సిన పోలీసులే లాయర్లపై దాడులు చేయటం ఏంటని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామంలో విధులు బహిష్కరించారు పంచాయతీ కార్మికులు. 2 నెలల వేతనాల్లో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల వేతనం రావాల్సి ఉండగా 2 నెలలకు మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. రికార్డులను పరిశీలించి వేతనం వచ్చే విధంగా చేస్తామన్నారు ఎంపీడీఓ శివకుమార్. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండలోని కాళోజీ జంక్షన్ నుంచి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. చేనేత కార్మికులను కలెక్టర్ సన్మానించారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థులు గ్రామస్తులకు రాసిన లేఖ కలకలం సృష్టించింది. కొద్ది రోజులుగా మధ్యాహ్న భోజనం అంబలిలో పురుగులు వస్తున్నా పట్టించుకోవటం లేదని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యా కమిటీ చైర్మన్తో పాటు గ్రామస్తులకు లేఖ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువు గ్రామం వద్ద లోతువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అశ్వాపురం మండలంలోని 6 గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఎవరూ తొందరపడి వాగు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తుమ్మల చెరువు పంచాయతీ కార్యదర్శి దినేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఇప్పటికే నిండుకుండలా మారిన సాగర్ జలాశయం నుంచి 19 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 3,17,558 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 3,40,932 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 295.99 టీఎంసీలకు చేరింది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరిగింది. నాగార్జున సాగర్ జలాశయం 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో 3,06,561 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 164 అడుగుల మేర నీటి మట్టం ఉండగా 1,00,000 క్యూసెక్కులకు పైగా అవుట్ఫ్లో ఉంది. ప్రేమ జంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న ఓ హోంగార్డును అరెస్టు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కేబీఆర్ పార్క్, జేహెచ్ఎంసీ వాక్ వేలో ప్రేమ జంటలు, స్నేహితులైన యువతి యువకులను టార్గెట్ చేసి వారిని బెదిరిస్తున్న హోంగార్డుతో పాటు మరొకరిని అరెస్టు చేశారు. పార్కు చుట్టూ పెట్రోలింగ్ చేసే క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఎస్బీఐ బ్యాంకులోకి ప్రవేశించి సీసీ కెమెరాలకు స్టిక్కర్లు అంటించి మిషన్ పగలగొట్టగా అలారం మోగడంతో దుండగుడు భయపడి బైక్ను వదిలి పారిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకుని బ్యాంకు మేనేజర్కు సమాచారం ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో సామేజ్ గ్రామంలో వరదలు పోటెత్తి గ్రామంలో ఇళ్లు కొట్టుకుపోయాయి. మరోసారి వరదలు వస్తాయనే భయంతో వెంటనే సమీపంలోని కాళీమాత ఆలయానికి పరిగెత్తి తలదాచుకున్నారు స్థానికులు. ఈ విలయంలో 53 మంది గల్లంతైనట్లు అధికారులు. గల్లంతైన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన పాకిస్తాన్ పౌరుడు అరెస్ట్ అయ్యాడు. స్పై థ్రిల్లర్ తరహాలో ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అమెరికా పోలీసులు భగ్నం చేశారు. పాక్ జాతీయ ఆసిఫ్ మర్చెంట్ పై అభియోగాలు ప్రకటించారు యుఎస్ అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్. ట్రంప్ను హతమార్చడానికి పాక్ పౌరుని ఇరాన్ ఎంపిక చేసిందని యుఎస్ అటార్నీ వెల్లడించారు. బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంతో పార్లమెంటును అధ్యక్షుడు షాబుద్దీన్ రద్దు చేశారు. దీంతో ఎన్నికలు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ప్రభుత్వాది నేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యానస్ తాత్కాలికంగా నియమించారు అధ్యక్షుడు. యానస్ను ప్రభుత్వాది నేతగా నియమించాలని విద్యార్థి సంఘాలు కోరటంతో అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. సైన్యంలోని హసీనా మద్దతుదారులను ప్రభుత్వం మార్చేసింది. బంగ్లాదేశ్ విడిచి వెళ్లిన పలువురు హసీనా కేబినెట్లో మంత్రులు, అవామీ లీగ్ నేతల ఇళ్లపైన ఇప్పటికే దాడులకు తెగబడుతున్నారు నిరసనకారులు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢాకా, కోల్కతా మధ్య బస్సులు, రైళ్లను రద్దు చేశారు. ఆందోళనలో మృతి చెందిన వారి సంఖ్య 450కి చేరింది. బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లలో హింస రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ యువ నటుడు, దర్శకుడైన అతడి తండ్రిని నిరసనకారులు అతి కిరాతకంగా చంపేశారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్లో నటించాడు.
ఢాకాలోని ప్రముఖ బంగ్లాదేశ్ జానపద గాయకుడు రాహుల్ ఆనందో నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారులు దాడి చేయగానే రాహుల్ కుటుంబం అక్కడి నుంచి పారిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అధికారులు, అభిమానులు మను భాకర్కు ఘన స్వాగతం పలికారు. పారిస్ ఒలింపిక్స్ లో 2 కాంస్య పతకాలు గెలిచి రికార్డు సృష్టించారు మను భాకర్. పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో భారత ఆటగాడు నీరజ్ చోప్రా ఫైనల్ కు చేరి ఆశలను పదిలం చేశాడు. తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు జావెలిన్ ను విసిరాడు. ఈ విజయంతో క్వాలిఫైయింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ హాకీ సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. సెమీఫైనల్లో 3-2 తేడాతో భారత్పై జర్మనీ విజయం సాధించింది. రేపు కాంస్య పతకం కోసం స్పెయిన్తో తలపడనుంది టీమిండియా. శ్రీలంక, భారత్ మధ్య 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. కొలంబో వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో శ్రీలంక కొనసాగుతోంది.